దాంతో పాటుగా మరొక అంశం నిన్న కేబినెట్ విస్తరణకు సంబంధించి కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిందండి. కేబినెట్ విస్తరణ కోల్డ్ స్టోరేజ్కి నల్గొండ జిల్లాలో ఆ రెండు కుటుంబాలతోనే కిరికిరి. తన భార్యకు ఇవ్వాలని ఒకరు, తనకే ఇవ్వాలని మరొకరు. రంగారెడ్డి జిల్లాలో ఒకే సామాజిక వర్గ నేతల పోటాపోటీ. మంత్రివర్గ విస్తరణకు ఆటంకంగా సామాజిక సమీకరణలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో 6 స్థానాలకు 10 మంది రెడ్ల పోటీ అంటూ కూడా ఇక్కడ ఒక అంశాన్ని చూసినాం. ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రివర్గ విస్తరణ ఎందుకు ఆలస్యమవుతున్నది అంటే, మంత్రివర్గ విస్తరణ గనక జరిగితే మిగిలిన ఏవైతే పదవులు ఉన్నాయో వాటిని గనక పూర్తి స్థాయిలో విస్తరిస్తే జరగబోయే ప్రమాదం ఏంటో తెలుసా? ముఖ్యమంత్రి సీటుకే ఎసరొస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సీటుకే ఎసరొచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకు అంటే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి జిల్లాలు కాదు, ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా కోల్డ్ వార్ నడుస్తున్నది. నాకి అంటే నాకి, లేదు నా అవునికి, లేదా నా భార్యకి, లేదా నా తమ్ముడికి, లేదా నా అన్నకి, ఇదే పంచాయతీ. ఏదో చాక్లెట్లు బిస్కెట్లు పంచుకున్నట్టు పంచుకుంటారు. ఇక తెలంగాణ ప్రాంత బిడ్డలు ఓటేసేందుకు ఈ సమీకరణలు ఎందుకు, ఈ వర్గాలు ఎందుకు, ఈ పోరాటాలు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కోల్డ్ స్టోరేజ్కి ఇంకెన్నడూ చేస్తారండి. ఈ తెలంగాణలో ఒక హోమ్ మినిస్టర్ ఉండడు, విద్యాశాఖ మంత్రి ఉండడు, మున్సిపల్ ఉండడు, గిరిజన మంత్రి ఉండడు. ఎందుకన్నట్టు ఇవన్నీ? ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుంది అంటున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇంతకంటే ఘోరమైన పరిస్థితి అండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో. క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ఇప్పటివరకు ఏడాది కాలం పూర్తయిపోయింది, అయినా కూడా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఇక చూడ్రి, ఓటమి భయంతోనే వెనుకంజ.